హాయ్ ఫ్రెండ్స్, ఇది తుర్కెంజాల్లో 110 స్క్వేర్ యార్డ్స్ 110 గజాలు గేటెడ్ కమ్యూనిటీలో 30 ఫీట్ రోడ్స్ హౌస్ ఫర్ సేల్ ఉందండి. ఇది G+1 కింద వచ్చేసి 1 BHK, పైన వచ్చేసి 2 BHK విల్లా మోడల్ టైప్ ఇల్లు అండి. ఇది ఈ ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ 5.5 by 2.5 టైల్స్ అండ్ కిచెన్లో టైల్స్ చూస్తే మీరు 2x4 టైల్స్. అది వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ అండి. ఇది నార్త్ ఈస్ట్లో డోర్స్ పెట్టారు. గ్రౌండ్ ఫ్లోర్కి నార్త్ కూడా ఎంట్రన్స్ ఉంది, ఈస్ట్ కూడా ఎంట్రన్స్ ఉంది. ఎల్ షేప్లో హాల్ ఉంటుందండి. ఈ విండోస్ వచ్చేసి డబల్ చార్జ్ విండోస్, బ్లాక్ కలర్వి, కాస్ట్లీ ఉంటుందండి. నార్మల్గా బిల్డర్స్ వైట్ కలర్ ఇస్తారు. అండ్ ఎలక్ట్రికల్ వచ్చి మారు అండి. కంప్లీట్ వైరింగ్ అండ్ స్విచ్చెస్ కూడా మీకు వారంటీ ఉంటుంది. అది చాలా లైఫ్ వస్తుంది. డోర్స్ వచ్చేసి కాకా డోర్స్. బిల్డర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి కన్స్ట్రక్షన్లో. ఇదంతా మీకు వైరింగ్ అండ్ లైట్స్ చూస్తుంటే అన్నీ మారు ఉంటాయండి. ఇది వచ్చేసి టాయిలెట్, అటాచ్ టాయిలెట్ గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్కి. సింగిల్ కమోడ్ అండ్ 2x4 టైల్స్ కజారియా నుంచి యూజ్ చేశారండి. ఇది మీకు 2x4 టైల్స్ కాకా డోర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి అటాచ్ బెడ్రూమ్. ఇందులో ఇంకా వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి అక్కడ సామాన్ ఉంటుంది ఆ బెడ్రూమ్లో. ఇది పార్కింగ్ ఏరియా అండి. ఒక SUV కార్ వచ్చేస్తుంది పార్కింగ్లో. తుర్కెంజాల్లో 110 గజాలు నార్త్ ఫేస్ ఇల్లు అండి. అడ్డం వచ్చేసి 25 ఫీట్స్, పొడవు వచ్చేసి 39.6. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్, ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇది వచ్చేసి సౌత్ సైడ్ వాస్తు ప్రకారం ఎయిర్ ఫ్లో ఉండాలి కాబట్టి ఎయిర్ ఫ్లోకి 2 ఫీట్స్ డిస్టెన్స్ ఇచ్చారు. అక్కడ మీరు బట్టలు అవన్నీ ఆరేసుకోవచ్చు దీనికి. అండ్ బోర్ వచ్చేసి 720 ఫీట్స్లో బోర్ పడింది. బండ కింద వాటర్. ఓనర్ ఈ ఇల్లు చాలా అతను ఎలా కట్టుకోవాలనే ఒక ఓన్గా మనం ఎలా కట్టుకోవాలో అలా కట్టారండి. ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియాలో కూడా అన్ని కజారియా అండ్ జాన్సన్ యూజ్ చేశారు. టైల్స్, కాకా డోర్స్, ఇవన్నీ 5.5 by 2.5 టైల్స్. కిచెన్కి వచ్చి గ్రానైట్ యూజ్ చేశారు. అండ్ ప్లంబింగ్లో వచ్చేసి ఆశీర్వాద్ అండి కంప్లీట్. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఓనర్ చెప్పారు ఇక్కడ వాష్ బేసిన్ పెట్టిస్తామని చెప్పేసి. దీనికి సెల్ఫ్లు ఇవ్వలేదండి. ఇప్పుడు మోడ్రన్గా ఇల్లులు అందరు కట్టుకొని సెల్ఫ్లు కాకుండా కబోర్డ్ చేయించుకుంటున్నారు కాబట్టి. సో ఒకవేళ కబోర్డ్ కాదు, మేము సెల్ఫ్లు కావాలంటే సెల్ఫ్లు కూడా వేసిస్తారు ఓనర్. అటాచ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, అటాచ్ బాత్రూమ్. సో ఇందులో కూడా మీకు 2x4 టైల్స్ అండ్ సింగిల్ కమౌండ్ ఉంటుంది. కంప్లీట్ వాష్ ఏరియా. దీనికి కూడా వాష్ ఏరియా కూడా కాకా డోర్స్. మీరు మెయిన్ డోర్ చూసుకుంటే మీకు కింద మీద 2 మెయిన్ డోర్స్ ఇండియన్ టేక్ డోర్స్ ఇచ్చారండి. మిగతా అన్ని కాకా డోర్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. కజారియా జాన్సన్ టైల్స్ అండి ఇవి. సింగిల్ 2x4 టైల్స్, సింగిల్ కమౌండ్. ప్లంబింగ్ అంతా ఆశీర్వాద్. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఒక 2.8 ఎకర్స్లో ఉందండి. ఎంట్రన్స్లో సెకండ్ బిట్. అండ్ ఇది నార్త్ ఫేసింగ్ వచ్చేసి 25 ఫీట్స్, లెంత్ వచ్చేసి 39.6. అండ్ ఇది వచ్చేసి విల్లా మోడల్లో కట్టారు కాబట్టి ఇక్కడ బోర్ అండి. ఇది బోర్ వచ్చేసి 720 ఫీట్స్. అక్కడ ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ 10 ఫీట్స్ హైట్ ఉంటుంది. ఇది స్టెప్స్ రైలింగ్ అండి. ఇక్కడ SUV కార్ పార్కింగ్ వచ్చేస్తుందండి, సింగిల్ కార్ పార్కింగ్. బయట కూడా పెట్టుకోవచ్చు. 30 ఫీట్ రోడ్, గేటెడ్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. దీనికి విత్ పర్మిషన్ G+1 ఫుల్ ఆఫ్ లీగల్గా ఏ ప్రాబ్లం లేకుండా అంతా ఫైల్ రెడీగా ఉంది. మీరు లోన్కి కూడా వెళ్ళొచ్చు. 80% లోన్ వస్తుంది. ఇది 30 ఫీట్ రోడ్స్ అండి అన్నీ. G+1 పర్మిషన్ తోటి, గవర్నమెంట్ పర్మిషన్ తోటి, యాజ్ పర్ ఇంజనీర్ ప్లానింగ్స్ తోటి ఇది ఇల్లు యాజ్ పర్ వాస్తు కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది ఫ్రంట్ వ్యూ. ఇవన్నీ గ్రిల్స్ వచ్చేసి ఐరన్ ఎందుకు చేశారంటే ఏదైతే స్టెయిన్లెస్ స్టీల్వి ఇప్పుడు ఇస్తున్నారో ఆ వెల్డింగ్స్ అన్నీ పోతున్నాయని ఓనర్ వచ్చేసి మొత్తం ఐరన్ ఇచ్చారు. అండ్ ఐరన్కి ఎప్పుడైనా పెయింట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది టాప్ వ్యూ అండి. చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉంటాయి. ఇల్లుల మధ్యలో ఉందండి ఇది. గేటెడ్లో సెకండ్ బిట్. ఇది సెకండ్ హౌస్ అవుతుంది.
దీనికి మున్సిపల్ నుంచి పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్షన్ చేశారు. గుడ్ క్వాలిటీ తోటి రెడ్ బ్రిక్స్ యూజ్ చేసి ఇందులో మిల్లర్ యూజ్ చేసి స్లాబ్లు వేశారండి. మన ఇండియన్